నమస్తే వెల్కమ్ టు లైఫ్ లైన్ నేను శివాని. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరుణ ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ముందుగా మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చేసి కిడ్నీ స్టోన్స్. ఈ మధ్య చాలా మందికి కిడ్నీ స్టోన్స్ వల్ల సఫర్ అవుతున్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాము. సో కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, మెయిన్ రీజన్స్ ఏంటి? సో బేసిక్గా అండి, కిడ్నీస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్. సో మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా వేస్ట్, ఎక్స్ట్రా ప్రోటీన్స్ అంతా అబ్జర్వ్ చేసుకొని యూరిన్ అవుట్పుట్కి హెల్ప్ చేస్తుంది, ఎక్స్ట్రా ఫ్యాట్స్ డిపాజిషన్కి హెల్ప్ చేస్తుంది. సో కిడ్నీస్లో మనకు స్టోన్స్ ఫామ్ అవడానికి మెయిన్ థింగ్ అండి, ఇవాళ రేపు డిస్టర్బ్ అవుతున్న లైఫ్ స్టైల్, స్ట్రెస్ వల్ల కావచ్చు, లేకపోతే మిగతా రీజన్స్, ఓవర్ వెయిట్, ఇలాంటి కండిషన్స్ ఉండడం వల్ల బాడీలో ఉన్న ఫ్రీ కాల్షియం అనేది అబ్జర్బ్ అవ్వకపోవడం, ఎముకలు తీసుకోలేకపోవడం వల్ల కిడ్నీస్లో కానీ గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ స్టోన్స్ అనేది కాల్షియం ఆక్సలేట్, సిస్టోన్ స్టోన్స్, ఆక్సిలిన్ స్టోన్స్, ఇలాంటి స్టోన్స్ ఉంటాయి. సో బేసిక్గా ఏజ్కి సంబంధం లేకుండా కిడ్నీ స్టోన్స్ అనేది మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. చాలా మటుకు చూసుకున్నట్లయితే టీనేజ్ 18 నుంచి 60+ వాళ్ళలో ఈ స్టోన్స్ అనేది మనం చూస్తున్నాం. సో సిమ్టమ్స్ లేకుండా ఈ స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. స్టోన్ సైజ్ పెరిగే కొద్దీ బ్యాక్ పెయిన్ రావడం, పెయిన్ వెనుక భాగం నుంచి గ్రాయిన్స్ ఏరియా వరకు పెయిన్ అనేది మనం కంటిన్యూగా చూడడం, యూరిన్ అవుట్పుట్ తగ్గడం, లేకపోతే యూరిన్ ఫ్లో ఎక్కువ ఉండడం, ఇలాంటి మనం సిమ్టమ్స్ లాగా చూస్తుంటాం. కొంతమందిలో సిమ్టమ్స్ లేకుండా స్టోన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే స్టోన్ సైజ్ 0 mm నుంచి 15 to 16 mm వరకు మనం చూస్తూ ఉంటాం. సో కాల్షియం, బాడీ తీసుకోలేని కాల్షియం, ఫ్రీగా ఉన్న కాల్షియం చిన్న చిన్నగా ఉండలాగా ఫామ్ అయిపోయి యూరిన్ దగ్గర అబ్స్ట్రక్ట్ అవుతూ ఉంటాయి. దీనివల్ల కొంతమందిలో బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవుతుంటాయి, కొందరిలో కిడ్నీస్లోనే స్టోన్ ఫామ్ అవుతుంటాయి. రీనల్ కార్టెక్స్, రీనల్ క్యాలిక్యులై, ఈ స్టోన్స్ ఎక్కడైనా ఫామ్ అవ్వచ్చు. సో మన స్టోన్ సైజ్ 0 mm నుంచి 16 సైజ్, ఇంకొంతమందిలో సెంటీమీటర్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం. సైజ్ కాకుండా నంబర్స్ కూడా, కొందరిలో సింగిల్ స్టోన్ పెద్ద సైజులో ఉండొచ్చు, కొందరికి మల్టిపుల్ స్టోన్స్ బోత్ కిడ్నీస్లో ఫామ్ అవడం మనం చూస్తూ ఉంటాం. బేసిక్గా వాటర్ కన్జ్యూమ్ ఎక్కువగా చేయని వాళ్ళు, డంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు, ఓవర్ వెయిట్, నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు, ఇలాంటి వాళ్ళు కామన్గా మనం చూస్తున్న సమస్య కిడ్నీ స్టోన్. ఒకప్పటితో పోల్చుకుంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ లైఫ్, దాంతోపాటు ఒకటే దగ్గర వర్క్ అవుట్పుట్ లేకపోవడం వల్ల ఈ స్టోన్స్ అనేది ఒకప్పటితో పోల్చుకుంటే గత 10 to 15 ఇయర్స్లో చాలామందిలో సిమ్టమ్స్ లేకుండా కొందరికి, సిమ్టమ్స్ ఉండి కొందరికి ఈ సమస్య ఎక్కువగా చూస్తున్నాం. చాలామంది సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల స్టోన్ సైజ్, నంబర్, సైజ్ పెరగడం మనం చూస్తూ ఉంటాం. స్టోన్ సైజ్ ఇంతకంటే ఎక్కువగా అయినప్పుడు చాలామంది సర్జరీస్ చేయిస్తూ ఉంటారు. సర్జరీ చేయించినప్పటికీ కూడా ఒరిజిన్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొందరికి డిస్టర్బెన్సెస్, స్ట్రెస్ లైఫ్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి వారి వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి స్ట్రెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, వర్క్ స్ట్రెస్ ఇలాంటివి తగ్గించడం వల్ల కూడా స్టోన్స్ రాకుండా ఉంటాయి. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే కామన్గా చూస్తున్న స్టోన్స్ సిస్టోన్, కాల్షియం స్టోన్స్, ఆక్సలేట్ స్టోన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. బేసిక్గా మనం తీసుకున్న ఫుడ్లో, ఆహారంలో మార్పులు, కాల్షియం ఎక్కువగా తీసుకోవడం, ఎల్డర్లీ ఏజ్ వాళ్ళు కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కాల్షియం అబ్జర్వ్ అవ్వనప్పుడు అది ఎముకలకి అబ్జర్వ్ అవ్వక చాలామందికి కిడ్నీస్లో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఇతర కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ ఉండడం, బీపీ, థైరాయిడ్, ఇలా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్న వాళ్ళు కూడా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు స్టోన్స్ ఫామ్ అయినప్పుడు 2 mm, 3 mm ఇలా పర్టికులర్గా ఒక రేంజ్లో ఉంటుంది కాబట్టి ఏ రేంజ్లో ఉంటే మనం అది మెడికేషన్తో, వాటర్ తోటి డిజాల్వ్ చేసుకోవచ్చు, అండ్ ఒకసారి రేంజ్ దాటాగా సర్జరీ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఓకే అండి. బేసిక్గా 1 mm నుంచి 5 mm స్టోన్స్ ఎటువంటి మెడికేషన్ లేకుండానే వాటర్ తీసుకోవడం, డైట్ ఫాలో అవడం, తీసుకునే ఫుడ్లో కొన్ని రిస్ట్రిక్ట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా యూరిన్లో పడిపోయే అవకాశం ఉంటుందండి. 5 mm నుంచి 10 mm అంటే 1 cm ఉన్న స్టోన్స్ మెడికేషన్ తీసుకుంటే సర్జరీ అవసరం లేకుండా
ఖచ్చితంగా ఎటువంటి బ్లాకేజ్ లేకుండా స్టోన్ అనేది మెడికేషన్ త్రూ డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి 11 mm 12 mm ఉన్న స్టోన్ కూడా మెడికేషన్ త్రూ తగ్గచ్చు. 13 mm నుంచి 16 mm సైజ్ స్టోన్ మాత్రం ఖచ్చితంగా సర్జరీ చేయించుకుంటే యూజ్ ఉంటుంది. చాలా మటుకు యూరేటర్ పైప్ అనేది 1 cm నుంచి 11 mm సైజ్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి స్టోన్ అనేది బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. లోపల వెజల్స్ రప్చర్ అవ్వడం వల్ల బ్లీడింగ్ కానీ వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మటుకు 1 cm ఉన్న స్టోన్ డిజాల్వ్ అవ్వడం, 5 mm లోపు ఉన్న స్టోన్స్ యూరిన్లో పడిపోవడం మనం చాలా మటుకు చూస్తూ ఉంటాం. కిడ్నీ సైజ్, యూరేటర్ సైజ్, బ్లాడర్ సైజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనిషికి బట్టి చేంజెస్ ఉంటాయి. సో చాలా మటుకు 13 mm వరకు మనం మెడికేషన్ త్రూ స్టెబిలైజ్ చేసుకోవచ్చు. 13 mm నుంచి 18 mm ఉన్న వాళ్ళ స్టోన్స్ మాత్రం ఖచ్చితంగా సర్జరీ, లిథోట్రిప్సీ కానీ అడ్వాన్స్ రోబోటిక్ సర్జరీ ద్వారా స్టోన్ అనేది డ్రిల్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్టోన్ బ్లాస్ట్ అవుతుంది. దాని తర్వాత కూడా మళ్ళీ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కాబట్టి అలాంటప్పుడు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, ప్రాపర్గా మెడికేషన్ తీసుకోవడం, వాటర్ కన్జ్యూమ్ ఎక్కువ చేసుకోవడం, డైట్ మెయింటైన్ చేసినట్లయితే మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చాలా మటుకు బెనిఫిషియల్గా ఉంటుంది. ఓకే. సో డాక్టర్ గారు, ఓన్లీ కిడ్నీలోనే కాకుండా ఇంకెలాంటి ఏరియాస్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? ఓకే అండి, మనం చూసుకుంటున్నామండి ఇవాళ రేపు స్టోన్స్ గాల్ బ్లాడర్లో కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో బేసిక్గా గాల్ బ్లాడర్ అనేది క్లోజ్డ్ ఆర్గాన్ అండి. సో అది కంపల్సరీ స్టోన్ అనేది లోపల ఉండిపోతుంది. సో బేసిక్గా ఈ సిస్టోన్ స్టోన్, ఆక్సలేట్ స్టోన్స్ అనేది కిడ్నీస్లో కాకుండా బ్లాడర్లో కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. బ్లాడర్లో క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 1 cm పైన ఉన్నట్లయితే గాల్ బ్లాడర్తో పాటు సర్జరీ చేయించుకోవడం చాలా అవసరం. కొందరిలో ఈ కాల్షియం స్టోన్స్, ఆక్సిడేట్ స్టోన్స్ బోన్స్లో కూడా అంటే ఎక్కడెక్కడైతే ఉండడం వల్ల క్రిస్టలైజేషన్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్, సో రుమటాయిడ్ నాడ్యూల్ లాగా కూడా ఈ కాల్షియం అనేది ఫామ్ అవ్వడం చూస్తూ ఉంటాం. కానీ చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే బ్లాడర్లో, కిడ్నీస్లో మాత్రమే మనం స్టోన్స్ ఫామ్ అవ్వడం చూస్తూ ఉంటాం. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ డిజాల్వ్ అవ్వాలంటే వాటర్ ఇంటేక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అది ఇంపార్టెంట్ అయినప్పుడు వాటర్ ఎప్పుడెప్పుడు తీసుకోవాలి, ఎంతో క్వాంటిటీలో తీసుకోవాలనేది మేబీ కొందరికి తెలియకపోవచ్చు. సో మీరేమంటారు దీని గురించి? సో బేసిక్గా అండి స్టోన్స్ అనేది మూవ్ అవుతూ ఉంటాయి. సో వాటర్ తీసుకోవడం వల్ల ఫ్లషింగ్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కిడ్నీస్లో నుంచి బ్లాడర్ వరకు పైప్లో ఫామ్ పోవడం జరుగుతూ ఉంటుంది. సో వాటర్ అనేది ఏజ్కి బట్టి మినిమంగా ఒక 16 నుంచి 20 ఇయర్స్లో ఉన్నవారు 3 to 4 బాటిల్స్ తీసుకోవడం చాలా అవసరం. చాలా మటుకు యూరిన్ అవుట్పుట్ ఎక్కువ ఉన్నవారు వాటర్ కన్జ్యూమ్ ఎక్కువగా చేసుకోలేరు. అలాంటప్పుడు లిక్విడ్ డైట్ తీసుకోవడం చాలా మంచిది. ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయడం చాలా మంచిది. జ్యూసెస్ కన్జ్యూమ్ చేయడం చాలా మంచిది. అదే 25 ఇయర్స్ నుంచి 60 ఏజ్ వాళ్ళకు యూరిన్ అవుట్పుట్ తక్కువగా ఉంటుంది. వేరే కాంప్లికేషన్స్ లైక్ డయాబెటీస్ కానీ బీపీ ఉన్నవారు వాటర్ కన్జ్యూమ్ చేసినప్పుడు యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ వాటర్ స్టెబిలైజ్ అకార్డింగ్ టు వాళ్ళ కాంప్లికేషన్స్ లేనప్పుడు 3 to 4 బాటిల్స్ తీసుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది. సో మనం తీసుకున్న ఫుడ్ తర్వాత తీసుకునే వాటర్ ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ రెగ్యులర్గా మనం తీసుకున్న టైం అపార్ట్ ఫ్రమ్ ఫుడ్తో పాటు మినిమం 2 to 3 బాటిల్స్ ఉండాల్సి ఉంటుంది. సో ఓవరాల్ ఒక మనిషి అకార్డింగ్ టు మామూలు మిడిల్ ఏజ్ వాళ్ళైతే 3 liters to 4 liters వాటర్ తీసుకున్నట్లయితే మన యూరినరీ సిస్టమ్ ఫంక్షనింగ్ చాలా బాగుంటుంది. సో యూరినరీ అవుట్పుట్ బేసిక్గా క్రియాటినిన్, ప్రోటీన్ లెవెల్స్ స్టెబిలైజ్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సిస్టమ్ ఇంప్రూవ్ అయినప్పుడు వాటర్ కన్జంప్షన్, యూరినరీ ఆర్గాన్స్ తీసుకోవడం, మిగతా సిస్టమ్ తీసుకోవడం వల్ల మనకు యూరిన్ అవుట్పుట్ పెరిగి యూరిన్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. అలానే యూరిన్ ప్రాబ్లం ఉన్నవారికి, కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్నవారికి యూరిన్ డిస్కంఫర్ట్ లేకుండా వాటర్ అవుట్పుట్ వల్ల ఫ్లషింగ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎటువంటి పెయిన్ లేకుండా కిడ్నీ స్టోన్ అనేది పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకే. సో డాక్టర్ గారు, ఇప్పుడు కిడ్నీలో స్టోన్స్ ఉంటే వాళ్ళకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి కూడా ఉంటాయి, లైక్ స్పినాచ్, టొమాటోస్ ఇవన్నీ, అండ్ సాల్ట్ కూడా ఎక్కువ కన్స్యూమ్ చేయకూడదు అని అంటారు. ఇంకెలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని రిస్ట్రిక్ట్ చేయాలంటారు మీరు? సో బేసిక్గా అండి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే ఫ్యాట్ రెడ్యూస్ చేయడం చాలా అవసరం అండి. సో ఇలాంటి వారికి ప్రోటీన్ లాస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఫ్యాట్ తగ్గడం, రెగ్యులర్గా వెయిట్తో పాటు ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. సో టమాటో, పాలకూర,
కాల్షియంకి సంబంధించిన ఓవరాల్ ఫుడ్ రెడ్యూస్ చేయడం చాలా మంచిది. హై రేంజ్లో ఉన్న ప్రోటీన్ కన్సంప్షన్ తగ్గించడం కూడా చాలా మంచిది. దాంతోపాటు సాల్ట్స్ తగ్గించడం ఇవి కూడా చాలా మంచిది. ఇవి ఫుడ్తో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం, పెయిన్ ఎక్కువ కొంతమందిలో స్టోన్ ఉన్నప్పుడు పెయిన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో పెయిన్ మూవ్ అయినప్పుడు మనం ఏదైనా ఎక్సర్షన్ చేసినప్పుడు స్టోన్ అనేది మూవ్ అవుతుంటుంది. సో మూవ్ అయినప్పుడల్లా పెయిన్ అనేది వస్తుంటుంది కాబట్టి దానికి తగ్గట్టు చర్యలు తీసుకున్నా మనకు ఆ పెయిన్ లేకుండా స్టోన్ అనేది పడిపోయే అవకాశం ఉంటుంది. చాలా మటుకు స్టోన్ సైజ్ పెరిగే కొద్దీ వితౌట్ మెడికేషన్ కొందరికి వర్కౌట్ అవుతుంది. సో రెగ్యులర్గా మెడికేషన్ తీసుకుంటూ స్టోన్స్ డిజాల్వ్ అవ్వడానికి, కాల్షియం స్టోన్ డిజాల్వ్ అవ్వడానికి మెడికేషన్తో పాటు ఖచ్చితంగా డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎక్కువగా సీడ్స్ ఉన్న ఫుడ్, దాంతోపాటు కాల్షియం సాల్ట్స్ రెడ్యూస్ చేస్తే స్టోన్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మిడిల్ ఏజ్లో వాళ్ళు చాలా మటుకు కాల్షియం టాబ్లెట్స్ రెగ్యులర్గా కన్స్యూమ్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా కాల్షియం టాబ్లెట్స్ కన్స్యూమ్ చేయడం వల్ల ఎముకల అబ్సార్ప్షన్ తగ్గుతుంది. ఆ కాల్షియం అనేది గాల్ బ్లాడర్స్లో కానీ కిడ్నీస్లో కానీ డిపాజిట్ అవుతూ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. సో అంటిల్ అండ్ అన్లెస్ పెయిన్ ఆర్ డాక్టర్స్ అడ్వైస్ తప్ప హై కెమికలైజ్డ్ కాల్షియం టాబ్లెట్స్ అడ్వైస్ చేయడం కూడా మంచిది కాదండి. సో డాక్టర్ గారు కిడ్నీ స్టోన్స్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో బేసిక్గా అండి చాలా మటుకు సిమ్టమ్స్ లేని వారు, సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు బేసిక్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నడుము నొప్పి అని చాలామంది చెప్తూ ఉంటారు. సో నడుము నొప్పి కూడా ఆర్థరైటిస్కి సంబంధించి కూడా పెయిన్ ఉంటుంది. సో నడుము దగ్గర నుంచి పెయిన్ అనేది కంటిన్యూగా గ్రాయిన్స్ దగ్గరికి పెయిన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. వాటర్ తాగకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే స్టిచ్చింగ్ పెయిన్ అనేది ఉంటుంది. యూరిన్ అవుట్పుట్ కొందరిలో ఉంటుంది, కొందరికి కాలవాపులు ఇలాంటివి ఉంటాయి. అలాంటప్పుడు స్కాన్ చేయించుకుంటే, అబ్డామిన్ స్కాన్ చేయించుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా లేదా మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు స్కాన్లో కూడా పర్ఫెక్ట్ సైజ్ అండ్ నంబర్స్ కనిపించదు. సో ఎంఆర్ఐ కానీ సిటీ కానీ అడ్వాన్స్డ్ యూఎస్జీ స్కాన్ చేయిస్తే మన కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా లేదా ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, సో డయాగ్నోసిస్ ప్రాసెస్ తర్వాత ట్రీట్మెంట్ ఏ విధానంగా ఉంటుంది? సో బేసిక్గా అండి కిడ్నీ స్టోన్స్ ఉన్నవారికి సైన్ అండ్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో సిమ్టమాటిక్గా మనం ట్రీట్మెంట్ ఇస్తూ స్టోన్ డిజాల్వ్ అవ్వడానికి మెడికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టోన్ డిజాల్వ్ అవ్వడానికి టైం పడుతుంది. సో సైజ్ బట్టి, నంబర్ బట్టి ఖచ్చితంగా మెడికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చాలా మటుకి సిమ్టమ్స్ లేకుండా కొందరు ఉంటారు. సో ఇలాంటప్పుడు మెడికేషన్ స్టోన్ డిజాల్వ్ అవ్వడానికి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ నంబర్ తగ్గాలి, సైజ్ తగ్గాల్సి ఉంటుంది. దాంతోపాటు సిమ్టమ్స్, యూరిన్లో ప్రాబ్లం, యూరిన్లో మంట కొందరికి ఉంటుంది. యూరిన్ వచ్చినప్పుడల్లా పెయిన్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. యూరిన్ ఆగి రావడం, నడుము నొప్పి, దగ్గర నుంచి వెనుక భాగం వరకు పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా మటుకు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సో సిమ్టమాటిక్గా మనం మెడికేషన్స్ ఇస్తూ స్టోన్ సైజ్ పెరగకుండా, నంబర్ పెరగకుండా స్లోగా డిజాల్వ్ అవ్వడానికి మెడికేషన్ మనం తీసుకోవచ్చు. దాంతోపాటు స్టోన్ సైజ్ చాలా పెద్దగా ఉన్నట్లయితే 1 నుంచి 1 సెంటీమీటర్ పైన ఉన్నవారు మెడికేషన్తో పాటు సడన్గా సర్జరీ చేయించుకున్నా కూడా వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి స్టోన్ కరిగే కొద్దీ యూరేటస్ పైప్లో బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు రిస్క్ తీసుకోకుండా సర్జరీ చేయించుకున్నాక మెడికేషన్ వాడితే వాళ్ళకు ప్రాబ్లం తగ్గడంతో పాటు ఫ్యూచర్ స్టోన్స్ రాకుండా హెల్ప్ అవుతాయి. ఓకే, సో డాక్టర్ గారు పోస్ట్ ట్రీట్మెంట్ ఒకవేళ మెడికేషన్ త్రూ అయినా లేకపోతే సర్జరీ త్రూ అయినా స్టోన్స్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? ఓకే అండి, చాలా మటుకు సర్జరీ చేయించుకున్నాక వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోయినా, డైట్ ఫాలో అవ్వకపోయినా మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఈ కంప్లైంట్స్ చాలా మటుకు యంగర్ వాళ్ళలో చూస్తుంటాం. స్ట్రెస్ లెవెల్స్ పెరగడం, దాంతోపాటు ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, కాల్షియం అవుట్పుట్ ఎక్కువగా ఉన్నవారు, ఎక్సర్సైజెస్ చేయని వాళ్ళు, వెయిట్ ఎక్కువ పెరగడం ఎక్కువగా చాలామంది మనం చూస్తున్నాం. సర్జరీ తర్వాత యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. దీని తర్వాత కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. సో వెయిట్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కమింగ్ ఇయర్స్లో అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, మళ్ళీ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సర్జరీ చేయించాక మనకు రెగ్యులర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే అట్లీస్ట్ 3 to 5 years వరకు స్టోన్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇదే లైఫ్ స్టైల్ ఆల్వేస్ మెయింటైన్ చేస్తే మళ్ళీ స్టోన్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది.
కానీ మెడిసిన్ త్రూ డిజాల్వ్ అయింది, మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా ఉంది, చాలా మటుకు స్టోన్ మళ్ళీ ఫామ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. సో ఇది జెనెటిక్గా వచ్చే ప్రాబ్లంలా కన్సిడర్ చేయొచ్చు అంటారా డాక్టర్ గారు? కొంతమందిలో అండి. సో కిడ్నీ సమస్యలు అనేది చాలా మటుకు జెనెటిక్ సమస్యలని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే స్ట్రెస్, లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్లనే మనం చూస్తున్నాం. సో కొందరికి కిడ్నీ సమస్యలు అనేది పుట్టుకతోనే ఉంటాయి. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేసేవారు, తరచూ ఫీవర్స్, కోల్డ్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారికి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారు యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అండ్ ఫ్రీక్వెన్సీ, హై డోసెస్ ఆఫ్ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల కూడా కిడ్నీ ఫంక్షనింగ్ స్లోగా తగ్గుతూ ఉంటుంది. దాంతోపాటు కిడ్నీ సమస్యలు, కాంప్లికేషన్స్ అంటే కిడ్నీ సమస్యలు ఒంటరిగా రావు, కాంప్లికేషన్స్తో పాటు ఎక్కువగా చూస్తూ ఉంటాం. కొలెస్ట్రాల్ డిపాజిషన్స్, థైరాయిడ్, బీపీ, షుగర్ ఇలా ప్రాబ్లమ్స్ ఉండి కిడ్నీ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. మిడిల్ ఏజ్ వాళ్ళకు ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉండి, హార్ట్ సమస్యలు, ఎక్కువగా అలోపతి మెడిసిన్స్ యూజ్ చేసే వారిలో ఈ కిడ్నీ సమస్యలు, కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీ విషయానికి వస్తే కిడ్నీకి రిలేటెడ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సో బేసిక్గా అండి కిడ్నీ సమస్యలు అనేది మనం చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి. సో అవి సింగిల్గా రావండి, చాలా మటుకు కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్తోనే ఉంటాయి. అక్యూట్ కిడ్నీ సమస్యల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. మంట, యూరిన్ సమస్యలో పెయిన్ ఎక్కువ రావడం, యూరిన్ ఇన్ఫెక్షన్, ఆ ప్లేసెస్లో ఇన్ఫెక్షన్ ఉండడం మనం చూస్తుంటాం. క్రానిక్గా మనం చూసుకున్నట్లయితే నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెఫ్రైటిక్ సిండ్రోమ్, గ్లోములరైటిస్ ఇన్ఫెక్షన్, అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, క్రానిక్ ఫెయిల్యూర్, రీనల్ ప్యారెన్కైమల్ డిసీజెస్ ఇలా చాలా ఉన్నాయి. డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి ఇలాంటి సిమ్టమ్స్ కూడా మనం ఎక్కువగా చూస్తుంటాం. సో చాలామందికి మేనరికంలో పెళ్లి చేసుకోవడం, రిలేషన్లో పెళ్లి చేసుకోవడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే లేట్గా మ్యారేజెస్ చేసుకోవడం, ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ ఉండడం వల్ల పుట్టబోయే బిడ్డకు కూడా ఖచ్చితంగా కిడ్నీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. హై డోసెస్ ఆఫ్ అలోపతి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్ లేకపోవడం వల్ల, ఎక్కువ హై డోసెస్లో డయాబెటీస్కి మెడిసిన్ యూజ్ చేయడం వల్ల, అన్కంట్రోల్ డయాబెటీస్ ఉండడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో బేసిక్గా కిడ్నీ ఫంక్షనింగ్కి ఇంపార్టెంట్ అయిన సీరం క్రియాటినైన్, GFR, గ్లోమరులార్ ఫిల్ట్రేట్ రేట్ ఇది ప్రాపర్గా ఉండడం వల్లనే కిడ్నీ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉంటుంది. చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే నెఫ్రోటిక్ సిండ్రోమ్, నెఫ్రైటిక్ సిండ్రోమ్ చిన్న పిల్లల్లోనే చూస్తుంటాం. అంటే 0 ఏజ్ నుండి 3 to 5 ఇయర్స్లోనే మనం చూస్తుంటాం. దీనికి మెయిన్ రీజన్ కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గడం, కిడ్నీలో ఉన్న బ్లడ్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల, సెల్ ఫంక్షనింగ్ తగ్గడం వల్ల మనం చూస్తూ ఉంటాం. అలానే యూరిన్లో ప్రోటీన్ లాస్ అనేది మనం చూస్తుంటాం. సో ఇవి సిమ్టమ్స్లో కొందరికి కనిపిస్తుంటాయి, సిమ్టమ్స్ లేకుండా కొందరికి కనిపిస్తుంటాయి. చాలా మటుకు మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో కళ్ళ కింద వాపు రావడం, కాళ్ళు దగ్గర వాపు రావడం, వీక్గా ఉండడం, పేల్ యూరినేషన్లో కలర్ చాలా పేల్గా ఉండడం ఇలాంటివి మనం చూస్తుంటాం. వెయిట్ అండర్ వెయిట్ ఉండడం, వెయిట్ చాలా తగ్గిపోవడం, తినకపోయినా కూడా నీరసంగా ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి సమస్యలకు క్యూర్ అనేది లేదు, కానీ లైఫ్ స్టైల్ మెడికేషన్ ఇలాంటివి మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే సమస్య పెరగకుండా మెయింటైన్ చేసుకోవచ్చు. అలానే రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ సడన్గా కిడ్నీలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కావచ్చు, దీంతో పాటు షుగర్ పెరగడం, లేకపోతే వేరే సమస్యలు ఎక్కువగా ఉండడం, సడన్గా కిడ్నీ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. అంటే కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోవడం వల్ల యూరిన్ అవుట్పుట్ అనేది పెరగడం, దీనివల్ల మనకు చాలా మటుకు మనం చూస్తుంటాం. ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అంటే వన్ ఆఫ్ ద మేజర్ టెస్టికల్ ఆర్గాన్ అనేది ఎన్లార్జ్ అవ్వడం వల్ల యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వారికి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాం. దాంతోపాటు క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ కూడా మనం చూస్తూ ఉంటామండి. ఓకే, సో డాక్టర్ గారు ఒక మనిషి సింగిల్ కిడ్నీతో బతకచ్చు అంటారా?
సర్వైవ్ అవ్వచ్చా? ఖచ్చితంగా అండి. సో బేసిక్గా ఏంటంటే 2 కిడ్నీస్ ఉన్నవారు ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ 2 కిడ్నీస్ చేసే ఫంక్షనింగ్ ఒక కిడ్నీతో కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం ఆల్కహాల్ కన్సంప్షన్, సిగరెట్ స్మోకింగ్, ఇవి డైరెక్ట్గా ఇంపాక్ట్ చేయించకపోయినా ఖచ్చితంగా కొంతవరకు కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వారికి కొంతమందిలో కిడ్నీస్ అనేది తీసేస్తూ ఉంటారు. సో బేసిక్గా కిడ్నీలో ఉన్న గ్లోమరులర్ ఫంక్షనింగ్ రేట్ తగ్గినప్పుడు కొంతమందిలో ఆ పార్ట్ తీసేస్తూ ఉంటారు. కొంతమందికి కిడ్నీ తీసేయడం వల్ల 2 ఫెయిల్ అయినప్పుడు కొందరు కిడ్నీ ట్రాన్స్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు సింగిల్ కిడ్నీతో ఉన్నవారు కూడా ఖచ్చితంగా లైఫ్ స్టైల్, తీసుకునే ఆహారంలో చేంజెస్, డిస్టర్బెన్సెస్ లేకుండా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకొని డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా లైఫ్ కంప్లీట్గా నార్మల్గానే ఉండొచ్చండి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీలో ప్రాబ్లం ఉందని, లేకపోతే కిడ్నీ స్వెల్ అయిందని, లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఎలా డయాగ్నోస్ చేస్తే తెలుస్తుంది అంటారు? బేసిక్గా అండి కిడ్నీ సమస్యలు అనేది మనం వెంటనే తెలియవండి. చాలా మటుకు సిమ్టమ్స్ లేకుండా కనిపించే వన్ ఆఫ్ ద మేజర్ సిస్టమ్ కిడ్నీస్. సో లోపలే సమస్య పెరుగుతూ ఉంటుంది, కానీ కొందరిలో కళ్ళ కింద వాపు రావడం, మొహం స్వెల్లింగ్ అనిపించడం, యూరిన్లో డిస్టర్బెన్సెస్ ఉండడం, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు అరికాలు మంటలు, దెన్ మామూలుగా మనం చూసుకున్నట్లయితే పీడల్ ఎడిమా, కాళ్ళ దగ్గర వాపులు రావడం, ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎటువంటి సమస్యలు లైఫ్ స్టైల్లో ఏ ప్రాబ్లం లేనట్టయితే ఖచ్చితంగా కిడ్నీస్ అనేవి ప్రొటెక్టెడ్ ఉంటాయి. చాలామంది పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ మనం చూసుకున్నట్లయితే సిమ్టమ్స్ ఉండి కూడా ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంటుంది. షుగర్ ఎక్కువగా ఉండి కంట్రోల్ తీసుకోకుండా అలానే డైట్ ఫాలో లేకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. సో సిమ్టమ్స్ లేకుండా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. సడన్గా ఒక రోజు కనిపిస్తుందండి అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అయి, కానీ సీరం క్రియాటినిన్ పెరిగి కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, లోపలున్న కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గడం, లోపలున్న రీనల్ ప్యారెన్కైమల్ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తుంటాం. సో సడన్గా కనిపించే సమస్యల్లో కిడ్నీ ఫంక్షనింగ్ ఒకటి. ఓకే, సో డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీ హెల్దీగా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మంచిది, ఎలాంటి ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తే మంచిదని చెప్తారు? సో బేసిక్గా అండి ఇవాళ రేపు డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ వల్లనే వన్ ఆఫ్ ద మేజర్ ఆర్గన్స్ కిడ్నీస్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ డిస్టర్బ్ అవుతుంది. సో కిడ్నీస్, డైజెస్టివ్ సిస్టమ్, కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే రెగ్యులర్ మంచికి డైట్, స్ట్రెస్, స్లీప్తో పాటు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం తీసుకునే ఆహారంలో ఆయిల్ కన్సంప్షన్ తగ్గి ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, ప్రోటీన్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకోవడం, ఫైబర్తో పాటు రెగ్యులర్ మనం తీసుకునే హోమ్ ఫుడ్స్లోనే చాలా ఫైబర్ ఉంటుందండి. ఇలాంటివి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మిల్లెట్స్, ఫ్రూట్స్, రా వెజిటేబుల్స్, ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా మంచిది. కానీ స్టోన్స్ ఉన్నవాళ్ళు లీఫీ వెజిటేబుల్స్ అవాయిడ్ చేస్తే మంచిది. దాంతోపాటు వాటర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్, దీంతోపాటు టైంకి నిద్ర ఉండడం, ఇది చాలా ఇంపార్టెంట్. డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నవాళ్ళు, అసిడిటీ కానీ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం చాలా అవసరం. వాకింగ్, వెయిట్ లాస్ అవ్వడం అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా కిడ్నీ ఫంక్షనింగ్ పెరగడం, దాంతోపాటు 100 లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కొందరికి యూరిన్. ఓకే, సో డాక్టర్ గారు కిడ్నీ స్టోన్స్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.